డెడ్ బాడీ పోస్ట్ మార్టం కాగానే శ్రీపతి గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇక మీరు బయలుదేరచ్చు. పదండి. భూమే, భూమే, భూమి, మే, భూమి ఎక్కడికి? కొండమ్మా, ఆ, ఇది మన అప్పలరాజు పెట్టుకునే లాంటిదేనే. అచ్చమ్మ అట్టానే ఉన్నదే. మాటారు, ఇది మా అన్నదే. కొండమ్మా, అప్పలరాజు బండి నెంబరే. ఈ నంబర్ ఇది ప్లేటు. ఇది మా అప్పన్నదే భూమి. మా అప్పన్నకేమన్నది? మై గాడ్, ఈ బండి మా అప్పన్నదే. అన్నా నీకేమన్నదన్నా? నీకేమైనాదిరా? ఇన్స్పెక్టర్, అప్పన్నా, అప్పన్నా, అప్పలరాజు, అప్పన్నా. అప్పలరాజు, ఏయ్, ఏమైనాదే? అప్పలరాజు. థ్యాంక్ గాడ్ ఇతను బతికే ఉన్నాడు. ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. డెడ్ బాడీ డ్రెస్ తాలూకు చున్ని అప్పలరాజు చేతుకుందేంటి? కార్ని బైక్ని ఒకేసారి డాష్ ఇచ్చినట్టున్నారు, కానీ ఈ చున్నీ ఇతని చేతికెలా చుట్టుకునుంది? అవన్నీ ఆలోచించే టైం లేదు. అప్పన్నా, ఆసుపత్రికి తీసుకెళ్దాం. అప్పన్నా. సార్, ఒకసారి ఆలోచించండి సార్. దేని గురించి? మీరు అనుమానించేది ముక్తాదేవి గారి మనవరాలని. ఆ పెద్దవాడికి ఈ సంగతి తెలిస్తే ఏమవుతుంది? మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది, అంతేగా? న్యాయం వైపు నిలబడితే ముక్తాదేవి గారు గౌరవిస్తారు. ఫ్రాడ్ చేస్తేనే పనిష్మెంట్ ఇస్తారు. డోంట్ వరీ, రా. నందిక రూమ్ ఎక్కడ? అక్కడ సార్. ఇదిగో మమ్మీ, చాలు. ఇది కూడా తాగేసేయమ్మా. వద్దొద్దు ఇంకా. అప్పలరాజు నోరు తెరిస్తే మనకి జైలు గేట్లు తెరుచుకున్నట్టే చెర్రి. కాబట్టి ఇదే హాస్పిటల్లో వాడు చావాలి. ఏం చేస్తావో నాకు తెలీదు. నందిక, ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా డెడ్ బాడీకి యాక్సిడెంట్ చేశాం. అలాంటిది పక్క గదిలోనే ఉన్నవాడిని ఫినిష్ చేయడం కష్టమా? నేను చూసుకుంటానులే. జాగ్రత్త, ఎవ్వరికి డౌట్ రాకూడదు.
మిస్ నందిక, నీకు నేను గుర్తున్నానా? మీరు పోలీస్ ఇన్స్పెక్టర్ కదా అంకుల్? అబ్బచ్చా, భలే గొప్ప విషయం కనుక్కున్నావు. మా కార్ని డాష్ ఇచ్చిన లారీ ఎవరిదో కనుక్కున్నారా అంకుల్? ఇంకా లేదు, కానీ అప్పలరాజు బైక్ను గుద్దిన కారు ఎవరిదో కనుక్కున్నాం. మీరు చాలా మంచి పని చేశారు అంకుల్. అప్పలరాజు చాలా మంచివాడు, ఎవరికి ఏ అపకారం చేయనివాడు. అటువంటి మంచివాడికి యాక్సిడెంట్ చేసిన ఆ కార్ ఎవరిది అంకుల్? నీ కారే, నీ కారే, నీ కారే. చెప్పు, ఆ అప్పలరాజును కావాలనే నీ కారుతో డాష్ ఇచ్చావు కదూ? నేనా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అంకుల్. నేను అసలు అప్పుడు అప్పలరాజుని చూడనే లేదు. ఓహో, చూడకుండానే గుద్దేశావన్నమాట. మీరు పొరపాటు పడుతున్నారు అంకుల్. నా కార్తో ఏ యాక్సిడెంట్ చేయలేదు. నా కార్కి యాక్సిడెంట్ అయింది అంతే. నీ గురించి నాకు తెలుసు మిస్ నందిక. నువ్వు ఏం చేయగలవో, ఎప్పుడు ఎలా మాట్లాడగలవో, తప్పు చేయకపోతే ఎంత దబాయించగలవో, తప్పు చేస్తే ఎంత అమాయకంగా నటించగలవో అన్నీ తెలుసు. మర్యాదగా చెప్పు, ఎందుకు యాక్సిడెంట్ చేశావు? ఎందుకు అప్పలరాజును చంపాలని చూశావు? ఇన్స్పెక్టర్, ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసుకునే మాట్లాడుతున్నారా? తెలుసు. పేపర్ లీకేజ్ కుంభకోణంలో లీడ్ రోల్ పోషించిన నందికతోనే మాట్లాడుతున్నానని బాగా తెలుసు. డామ్ ఇట్, మా కారుకి యాక్సిడెంట్ అయింది. మా ఇంటి వారసురాలు చనిపోయింది. మా అమ్మాయికి చావు తప్పి ఒళ్ళంతా డ్యామేజ్ అయింది. అలాంటి దాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చి ప్రశ్నలేసి బెదరగొడతారేంటి? అప్పలరాజు అనేవాడు ఆఫ్టర్ ఆల్ ఓ గడ్డి పోష. అసలు వాణ్ణి చంపాల్సిన అవసరం మా అమ్మాయికేంటి? ఈ విషయం మా అత్తయ్య గారికి తెలిస్తే మీ ఉద్యోగం సంగతి ఏమవుతుందో ఆలోచించారా? నా ఉద్యోగం గురించి మీరేమీ విచారించకండి, అదెక్కడికి పోదు. ఈ నిజం మీ అత్తయ్య గారికి తెలిస్తే ఏమవుతుందో మీకు బాగా తెలుసు. ఎంక్వైరీకి వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకపోతే జీప్లో తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేయాల్సి వస్తుంది. మైండ్ ఇట్. మమ్మీ, నాకేదో అవుతుంది. నా తల్లో నరాలు చిట్లిపోతున్నాయి మమ్మీ. నా బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది. సేవ్ మీ మమ్మీ. మమ్మీ, తట్టుకోలేకపోతున్నాను మమ్మీ. మమ్మీ, నందిక, ఓ మై గాడ్, చరణ్, డాక్టర్ గారిని తీసుకురా, అర్జెంట్. వెళ్ళు. సరే. నందిక, నందిక, నందిక. నాకు ముందే తెలుసు ఇలా పడిపోతుందని. పర్వాలేదు, నేను అప్పలరాజుని ఎంక్వైరీ చేస్తాను, వెళ్తాను, మళ్ళీ వస్తాను. మమ్మీ. నందిక, నీకేం కాలేదా? లేదు, వాడు వెళ్ళిపోవడానికి నాటకం వాడానంతే. ఇప్పటికే తప్పించుకున్నాం, కానీ ఇక ముందు తప్పించుకోవడం కష్టం కదా. అవన్నీ వదిలే, ముందెళ్ళి ఆ అప్పలరాజు ఏం చెప్తున్నాడో చాటు నుంచి విను. అమ్మో, నాకు భయం. ఓ, చాటు నుంచి వినడానికి ఏంటి భయం? వెళ్ళు, వెళ్ళు.